హాయ్ గాయ్స్, అలసిన మనసుకు ప్రశాంతత కావాలా? అయితే ఇలాంటి సినిమా చూడాల్సిందే. ఇది ఎవర్ గ్రీన్ మూవీ. ఈ సినిమా చూశాక గుండె లోతుల్లో ఉన్న భారమంతా ఒక్కసారిగా దిగినట్లు అనిపిస్తుంది. ఈ సినిమా పేరు మిడ్ నైట్ డిన్నర్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో పెద్ద సిటీని చూపించారు. ఆ సిటీలో చిన్న రెస్టారెంట్ లో ఒక అతడు వంటలు చేస్తున్నాడు. ఇతడే ఈ సినిమా హీరో. ఇది రాత్రి రన్ అయ్యే మిడ్ నైట్ రెస్టారెంట్. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు నడుస్తుంది. దీనికంటూ కొంతమంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. వారు తప్పకుండా అక్కడికి వచ్చి భోంచేస్తుంటారు. రాత్రి డిన్నర్ కోసం నైట్ షిఫ్ట్ పనిచేసేవారు, రాత్రిళ్ళు సరదాగా సిటీ తిరిగేవారు ఇక్కడికి వచ్చే తిని వెళ్తుంటారు. ఈ ముసలాయన, ఈ పోలీసు రెగ్యులర్ గా రెస్టారెంట్ కు వచ్చి కాసేపు సరదాగా మాట్లాడుకుని వెళ్తుంటారు. ఇప్పుడు ఈ రెస్టారెంట్ కు ముగ్గురు కొత్తగా వచ్చారు. మనకు నచ్చినదేదడిగినా ఇక్కడ వడ్డిస్తుంటారు. చైనాలో లిక్కర్ ఎక్కడైనా అమ్ముతుంటారు. అందువల్ల ఈ రెస్టారెంట్ లో అది కూడా దొరుకుతుంది. వారి దగ్గరకు వెళ్లిన హీరో ఏం కావాలని అడిగితే మనిషి ఒక డిష్ చెప్పారు. నూడిల్స్, ప్రాన్స్ తో సూపర్ డిష్ చేసి వారికి ఇచ్చాడు. ఇక మిగిలినది వీధి కుక్కకు పెట్టాడు. ప్రతిరోజు ఇంటికి వెళ్లే ముందు దానికి ఫుడ్ పెట్టే వెళ్తాడు. ఇతనికి నా అంటూ ఎవరూ లేరు. ఇంట్లో ఒక్కడే ఉంటాడు. ఈ రెస్టారెంటే అతని ప్రపంచం. మార్కెట్ లో లియా అనే లేడీ ఉంటుంది. ఆమె దగ్గరే రెగ్యులర్ గా హీరో చేపలు, రొయ్యలు కొంటుంటాడు. ఈమె కూడా ఇతని కస్టమరే. ఆ తర్వాత ఇంటికెళ్లి కాసేపు నిద్రపోయాక రాత్రి మళ్ళీ రెస్టారెంట్ తెరుస్తాడు. నిన్న వచ్చిన ముగ్గురు ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చారు. మీరు నిన్న పెట్టిన ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. ఆ టేస్ట్ ఇంకా మా నోట్లోనే ఉన్నట్లుంది. ఎప్పుడు ఆఫీస్ అయిపోతుందా, మళ్ళీ ఆ ఫుడ్ ఎప్పుడు తిందామా అని ఎదురు చూసాను తెలుసా అంటున్నారు. అందువల్లే మళ్ళీ వచ్చాం, త్వరగా మాకు ఆ ఫుడ్ వడ్డించండి అంటుంటారు. అప్పుడు లియా వచ్చింది. రాగానే మందెక్కడా అంటోంది. యాక్చువల్ గా ఈమె బాగా తాగుతుంది. నడవలేని స్థితిలో ఉంటే ఆమె కొడుకు వచ్చి ఎత్తుకెళ్తుంటాడు. ఇక్కడికి వచ్చే వారంతా వారి జీవితాల్లో జరిగే విషయాలను షేర్ చేసుకుంటుంటారు. ఈ లియా అక్కడున్న పెద్దాయన, పోలీస్ తో పాటు కొత్తగా వచ్చిన ముగ్గురితో కూడా క్లోజ్ గా మాట్లాడుతోంది. ఇవాంగ్ అనే కుర్రాడు వచ్చాడు. అతడు బాక్సింగ్ కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ లియా డ్యూటీ అయిపోగానే నేరుగా ఇక్కడికే వస్తుందని ఇవాంగ్ కు బాగా తెలుసు. అందువల్ల ఇక్కడికి వచ్చి తల్లిని చూస్తూ తిడుతున్నాడు. ఎందుకిలా తాగుతున్నావు అని తిడుతుంటే ఆ గ్యాప్ లో వీళ్ళ అమ్మ ఆర్డర్ చేసిన నత్తల ఫ్రై ముక్కు పుటాలను అదరగొడుతోంది. వెంటనే ఆహా ఏమి సువాసన, మాస్టర్ సూపర్ గా చేస్తున్నట్లున్నాడే అని అంటుంటాడు. ఆ వాసనను ఆస్వాదిస్తుంటే ఏంట్రా అలా చూస్తున్నావు, నువ్వు నా వెనకే వస్తావని నాకు బాగా తెలుసు, అందుకే ఆర్డర్ చేశా అని తల్లి అంటోంది. డిష్ తీసుకొచ్చి పెట్టగానే ఇవాంగ్ ఒక పట్టు పట్టాడు. తిన్న తర్వాత మత్తులో ఉన్న తల్లిని ఎత్తుకుని తీసుకెళ్లాడు. ఈ రెస్టారెంట్ కు వచ్చే వారి ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్క స్టోరీ ఉంటుంది. అదంతా హీరోకు బాగా తెలుసు. ఇవాంగ్ కు తండ్రి లేడు. తల్లి సంపాదన మీదే బతుకుతున్నాడు. గొప్ప బాక్సర్ కావాలనేది అతని కల. అతని బాక్సింగ్ హెల్మెట్ డ్యామేజ్ అయింది. కొత్తది కొనడానికి కూడా డబ్బులు లేవు. అది చూసిన పెద్దాయన నాకివ్వు, నేను కుట్టిస్తా అని తీసుకున్నాడు. ఇప్పుడు ఒక లేడీని చూపించారు. ఆమె నడవలేని తన కూతురును వీల్ చైర్ లో తోసుకుంటూ వస్తోంది. ఈమె కూడా ఈ రెస్టారెంట్ రెగ్యులర్ కస్టమరే. ఆ పాప హీరోను చూస్తూ అంకుల్, నాకు లోటస్ స్టెమ్ అంటే చాలా ఇష్టం, కానీ మీరు ఈ మధ్య దాన్ని చేయట్లేదు అంటుంటే అది ఇప్పుడు బాగా రావట్లేదమ్మా, అందుకే చేయట్లేదని చెప్పాడు. ప్లీజ్ నా కోసం ఒకసారి చేస్తారా అని అడిగితే సరేనమ్మా అన్నాడు. మార్కెట్ కు వెళ్లి లోటస్ ను కొని రెస్టారెంట్ లో వాటిని అందంగా రౌండ్ రౌండ్ గా కట్ చేస్తున్నాడు. ఇంకో వైపు పెద్దాయన వచ్చి హెల్మెట్ ను అక్కడ పెట్టి దాన్ని కుట్టాను, ఆ కుర్రాడు వస్తే ఇవ్వమని హీరోకు చెప్పాడు. ఆ తర్వాత తల్లి కూతురు వచ్చారు. ఆ పాప అడిగినట్లుగా లోటస్ స్టెమ్ ను తయారు చేసి ఇచ్చాడు. అది తిన్న పాప మరిచిపోతోంది. అంకుల్ సూపర్ గా చేశారు తెలుసా అంటోంది. మా నాన్న తర్వాత ఈ డిష్ ను ఇంత బాగా చేసింది మీరే అంది. మా నాన్న కూడా బాగా వంట చేసేవారు, కానీ ఇప్పుడు ఆయన మాతో లేరు అని బాధపడుతోంది. ఈ పాప తండ్రి చనిపోయాడు. ఈ పాప నడవను కూడా నడవలేదు. వీల్ చైర్ లో కూర్చోబెట్టి వాళ్ళ అమ్మ తోసుకుంటూ వెళ్తుంటుంది. వీళ్ళ అమ్మ నర్సుగా పనిచేస్తోంది. వీరు మాట్లాడుకుంటున్న టైంలో ఇవాన్ వచ్చాడు. హీరో అతనికి హెల్మెట్ ఇవ్వగానే పెట్టుకుని చూసి కరెక్ట్ గా కుట్టారని చెప్పాడు. పక్కనున్న పాప అంకుల్ ఇదేంటి అని అడిగితే బాక్సింగ్ హెల్మెట్ అమ్మా అని చెప్పాడు. ఇక జాలీగా కాసేపు మాట్లాడుకున్నారు. ఆ పాపను అతడు బాగా నవ్వించాడు. ఇక వారు వెళ్లేటప్పుడు అతడే పాపను చైర్లో కూర్చోబెట్టాడు. మార్కెట్ లో తల్లి స్లిప్ అయి కింద పడిందని తెలియగానే వెంటనే హాస్పిటల్ కు వెళ్ళాడు. తాగి పడిపోయిందని తల్లిని బాగా తిడుతున్నాడు. కానీ ఆమె కొడుక్కి హెల్మెట్ కొనివ్వాలని ఓవర్ టైం వర్క్ చేసింది. అందువల్లే కాలు జారి పడిందని తెలిసి అమ్మ నా కోసం ఇంత కష్టపడుతుంది
పడుతుందే అని బాగా ఏడ్చాడు. తను కొన్న హెల్మెట్ ను చూసి ఆనంద బాష్పాలు రాల్చాడు. శబ్దం వినిపించగానే ఏమైందని నర్సు వేగంగా వచ్చింది. చూస్తే ఆమె చిన్న పాప యొక్క తల్లి. ఆమె ఇక్కడే నర్సుగా పనిచేస్తోంది. ఆమెను చూడగానే నవ్వుతున్నాడు. ఇదంతా లియా గమనించింది. ఆ అమ్మాయి గురించి విచారించింది. వారిద్దరికి ముడిపెట్టాలని ఆ తల్లి ఒక ప్లాన్ వేసింది. హీరోను సాయం అడిగింది. నేను మీకు 2 లెటర్స్ ఇస్తాను, ఒకటి నా కొడుక్కి, ఇంకోటి ఆ అమ్మాయికి ఇవ్వండి అని చెప్పింది. మరుసటి రోజు రెస్టారెంట్ కు వచ్చిన పాపకు లోటస్ స్టెమ్ చేసి ఇచ్చాడు. ఆ లేడీకి లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ ను ఆమె చదువుతోంది. ఇవాన్ రాసినట్లు అందులో ఉంది. అదే టైంలో ఇవాన్ అక్కడికి వచ్చాడు. అప్పుడు ఆమె సిగ్గుతో అతని ముఖాన్ని చూడలేకపోయింది. కాసేపు అయ్యాక మేం వెళ్తున్నాం, నాకు నైట్ షిఫ్ట్ ఉందని అంది. అప్పుడు పాపను అతడే ఎత్తుకుంటున్నాడు. ఇద్దరు కళ్ళు కలిశాయి. ఒకరినొకరు అలాగే చూసుకుంటున్నారు. వెళ్లిపోయిన తర్వాత కూడా వారిని అలాగే చూస్తున్నాడు. వాస్తవంగా ఇవాన్ కు ఆ లేడీ బాగా నచ్చింది. వెంటనే ఇవాన్ కు హీరో ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లేడీనే నీకు ఇచ్చిందని చెప్పాడు. విప్పి చూస్తే లెటర్ తో పాటు ఒక కాన్సెంట్ కు సంబంధించి 2 టికెట్లున్నాయి. ఇద్దరు మీట్ అయ్యి కాన్సెంట్ కు వెళ్లారు. ఆ కాన్సెంట్ లో ఇవాంగ్ గుర్రు పెట్టి నిద్రపోయాడు. బయటకు వచ్చాక ఈ కాన్సెంట్ అంటే నాకు ఇష్టమని చెప్పారు, కానీ నిద్రపోయారేంటి అని ఆ లేడీ అంది. ఏంటి, ఈ కాన్సెంట్ అంటే ఇష్టమని నేను చెప్పారా? ఏమండి, మీరే కదా నాకు చాలా ఇష్టమని పిలిచారు అని అంటున్నాడు. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు, మీరు చాటింగ్ కూడా చేశారు కదా అని ఫోన్ లో చాటింగ్ చూపించింది. అప్పుడే అతనికి అసలు విషయం అర్థమైంది. ఇదంతా మా అమ్మ పనా అనుకున్నాడు. నేరుగా హీరో దగ్గరకు వచ్చి విషయం అంతా చెప్పాడు. అవును, ఇదంతా మీ అమ్మే చేసింది. ఈ లెటర్స్ కూడా మీ అమ్మే ఇద్దరికి ఇవ్వమంది అని హీరో చెప్పాడు. లెటర్స్ ఇవ్వమన్నందుకు నాకేం కోపం లేదు. ఆ లేడీ అంటే నాకు కూడా ఇష్టమే. కానీ ఆ ముసల్ది నేను చాట్ చేసినట్లు ఆమెతో చాట్ చేసింది. అదే నేను తట్టుకోలేకపోతున్నా అని అరుస్తున్నాడు. మీ అమ్మ నీ మంచి కోసమే చేసిందయ్యా, అదంతా వదిలేయ్, కానీ ఆ లేడీకి ప్రపోజ్ చెయ్యి అని హీరో చెప్పాడు. లేదు మాస్టర్, ఇప్పుడు ఆమె నన్ను తప్పుగా అనుకుంటుందేమో అంటుంటే అలా ఏం జరగదు. ముందు నీకు మ్యాచ్ ఉంది కదా, దానిపై శ్రద్ధ పెట్టు. ఆ తర్వాత నీ ప్రేమ గురించి ఆ లేడీకి చెప్పు అని పెద్ద ఆయన సలహా ఇచ్చాడు. మ్యాచ్ కోసం చాలా కసరత్తు చేశాడు. మ్యాచ్ జరిగే రోజు రానే వచ్చింది. ఆ మ్యాచ్ లో ఇవాంగ్ చాలా దెబ్బలు తిన్నాడు. అతని ముఖాన్ని ప్రత్యర్థి పంచర్ చేశాడు. ఇక లాస్ట్ రౌండ్ లో ఇవాంగ్ ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, వేదనలు గుర్తు చేసుకున్నాడు. నాన్న లేక తిండి కోసం పడిన బాధలు, పేదరికంలో మగ్గిన విషయాలు, ఒకానొక సమయంలో తల్లితో కలిసి ఏరులో దూకి చనిపోవాలని ప్రయత్నించిన క్షణాలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో గెలిస్తే ధైర్యంగా ఆ లేడీకి ప్రపోజ్ చేయొచ్చని అనుకున్నాడు. తనను తానే మోటివేట్ చేసుకుని ప్రత్యర్థిని చిత్తుగా కొట్టాడు. ఆ మ్యాచ్ లో ఇవాంగే గెలిచాడు. ఆ తర్వాత ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా సంతోషంగా ఒప్పుకుంది. ఇక ఇద్దరు కలిసిపోయారు. మరుసటి రోజు రెస్టారెంట్ కు కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది. ఆమె పేరు మే. ఆమె పెద్ద అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేస్తోంది. లోపలకు రాగానే అక్కడ ఏం వండుతున్నారు, ఇప్పుడు ఏ వస్తువు అందులో కలుపుతున్నారో కరెక్ట్ గా చెబుతోంది. ఇదంతా విన్న హీరో బయటకు వచ్చి, ఏమ్మా నువ్వు మామూలు దానివి కాదు అంటుంటే నాకు ఈ పవర్ పుట్టుకతోనే వచ్చిందని అంటోంది. ఇంట్లో వంట చేస్తున్నా లేక పక్కింట్లో వంట చేస్తున్నా వాసన బట్టే అందులో ఏం ఇంగ్రీడియంట్ కలుపుతున్నారు, ఏం వండుతున్నారో కరెక్ట్ గా చెప్పగలను అంది. ఫస్ట్ టైం ఇక్కడ తిన్న తర్వాత మే కూడా రెగ్యులర్ కస్టమర్ అయింది. ఆ ముగ్గురు ఫ్రెండ్స్, ముసలాయన, పోలీసు అని అందరితో కలిసిపోయి మాట్లాడుతోంది. ఈమె లావుగా ఉన్నాడని కొంత ఆత్మన్యూన్యతకు లోనవుతోంది. బరువు తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతోంది. ఈమె కాలేజీలో చదివేటప్పుడు ఒక అబ్బాయి అంటే చాలా ఇష్టం. అతని చుట్టూ ఎప్పుడు అమ్మాయిలు పడేవారు. అతడు కనీసం ఒక్కసారైనా నా వైపు చూడడా అనుకునేది. కానీ అతడు మాత్రం అమ్మాయిలందరినీ పక్కకు తోసేసి నేరుగా ఈమె దగ్గరకు వచ్చాడు. ఆటోగ్రాఫ్ ఇస్తావా అని ఈమెను అడిగాడు. అప్పుడు నాకు అస్సలు ఏమీ అర్థం కాలేదు. చాలా ఆశ్చర్యపోయాను. అతడు నన్ను చూస్తూ నాకు నీలాంటి అమ్మాయిలంటే ఇష్టం అని అన్నాడు. నేను కూడా చాలా సిగ్గుతో ఆ బాలుపై సైన్ చేసి పారిపోయాను. కాలేజీ అయిపోయింది, సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తర్వాత అతన్ని నేను చూడనే లేదు. ఇక నేను ఒక యాడ్ కంపెనీలో జాయిన్ అయ్యాను. సంవత్సరం పాటు పనిచేశా. ఆ తర్వాతే నాకు తెలిసింది నేను పనిచేస్తున్న కంపెనీ ఓనర్ నా క్రష్ అని. అప్పుడు నాకు ఎలా ఉంటుంది, సంతోషం పట్టలేకపోయాను. ఇంతకు ముందు అతను నాతో ఏమన్నాడు, నీలాంటి అమ్మాయిలంటేనే ఇష్టమని అన్నాడు. అందువల్ల అతనికి గాని నేను ప్రపోజ్ చేస్తే అతడు ఒప్పుకునే ఛాన్స్ ఉంది కదా, అందువల్లే అతను ముందు నిలబడినప్పుడు కొంచెం స్లిమ్ గా ఉండాలని అనుకున్నా. చాలా కష్టపడి వర్కౌట్స్ చేస్తున్నా అని చెప్తోంది. అయినా కూడా కొంచెం భయంగా ఉంది. అతడేమో ఓనరు, నేనేమో అతని కంపెనీలో పనిచేస్తున్నా. చిన్న వయసులో తెలిసి తెలియక
ఆ మాట అన్నాడు. అది నమ్మి నేనిప్పుడు ఎలా ప్రపోజ్ చేసేది అనుకుంటోంది. ఆమె కొంచెం వెనక ముందాడుతుంటే ఇక్కడ ఉన్నవారంతా ఆమెను మోటివేట్ చేస్తున్నారు. ఇదిగో చూడమ్మా, నువ్వేం బాధపడకు, నీతో పాటు మేం కూడా జిమ్ చేసి నువ్వు స్లిమ్ కావడానికి సహకరిస్తాం, ఎలాగైనా చేసి మీ ఇద్దరిని కలుపుతాం అని అంటున్నారు. ఆ ముగ్గురులో అబ్బాయి ఉంటాడే, అతడైతే సినిమా డైలాగులు చెప్పాడు. ఇక ఆమెకు హెల్ప్ చేయడానికి వీళ్ళు వెళ్లి జిమ్ లో జాయిన్ అయ్యారు. చాలా వర్కౌట్స్ చేస్తూ ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. నెల రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలా కష్టం కదా, ఆమె వల్ల కాలేదు. అయినా కూడా ఒక కాన్ఫిడెంట్ తో క్రష్ ను కలవడానికి వెళ్ళింది. అతడు ఓనర్ అయినప్పటికీ కూడా ఇంకా ఎప్పట్లాగే మాట్లాడుతున్నాడు. నేను కాలేజీలో చదివేటప్పుడు అందమైన అమ్మాయిలంతా నా వెంట పడేవారు, కానీ వారు అందం నాకు అందంగా అనిపించలేదు. నీలాంటి ఇన్నోసెంట్ అమ్మాయిలంటేనే నాకు బాగా నచ్చేవారు. అందువల్లే నేను అంతమంది అమ్మాయిల పక్కనుండగా కూడా నీ దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నా అంటున్నాడు. నీకు ఈ విషయం తెలుసా, నువ్వు సైన్ చేసిన బాస్కెట్ బాల్ ఇంకా నా దగ్గర ఉంది అంటున్నాడు. ఆ తర్వాత ఒక ఫోటో చూపించాడు. అందులో ఒక అమ్మాయి ఇతనితో ఉంది. యాక్చువల్ గా ఇతనికి పెళ్లైపోయింది. ఈ విషయం తెలియకుండా ఇన్నాళ్ళుగా ఈమె ఇతనిపై ఆశలు పెంచుకుంది. కానీ తన బాధనంతా బయటకు చూపించుకోకుండా నార్మల్ గా మాట్లాడింది. అతడు ఏం చెప్తున్నాడంటే, కాలేజీ నుంచి బయటకు వచ్చాక నేను చాలా కష్టపడ్డాను, ఆ కష్టమే నన్ను ఇంత ఎత్తున నిలబెట్టింది అంటుంటాడు. మన క్లాస్ లో అమ్మాయిలంతా నా వైపు చూసేవారు, కానీ నేనేమో నీ వైపు చూసేవాణ్ణి అని అంటాడు. అప్పుడు ఆమె నేను ఇంత వర్తా అని నమ్మలేకపోతోంది. ఇన్నాళ్ళు ఈమె ఏమనుకునేది, నేను అందంగా లేను, లావుగా ఉన్నాను, అందరూ నన్ను హీనంగా చూస్తున్నారు అని ఆత్మన్యూన్యతకు లోనయ్యేది. కానీ నాకు నచ్చిన ఒక అబ్బాయి నా గురించి ఇలా చెప్పాడంటే నమ్మలేకపోతున్నానే అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకున్న న్యాచురల్ బ్యూటీ చాలు అని ఇక జిమ్ ను ఆపేసింది. ఈ విషయాన్ని అందరితో సంతోషంగా చెప్తోంది. అతనికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని నీకు బాధగా లేదా అంటుంటే, లేదు లేదు, నాకేం బాధ లేదు, నన్ను చూసి ఎంతో మంది బాడీ షేమింగ్ చేశారు, అప్పుడు నేను చాలా బాధపడ్డాను, కానీ నా క్రష్, నాకు నచ్చిన వాడు, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాడంటే అది చాలు నాకు అని సంతోషపడుతోంది. ఒక రోజు పోలీసు హీరో దగ్గరకు వచ్చి, ఇతడు వీధి కుక్కకు ఫుడ్ పెడుతుంటాడు కదా, అలా కుక్కలకు తిండి పెట్టకూడదు, చైనా ప్రభుత్వం దీనిపై రిస్ట్రిక్షన్ పెట్టిందని చెప్పాడు. నువ్వు ఇలాగే చేసావంటే నిన్ను అరెస్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉందని అన్నాడు. కానీ హీరో మాత్రం అది వీధి కుక్క కాదు, నేను పెంచుకుంటున్నా అన్నాడు. ఆ మాట అనగానే ఆ పోలీసు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్ గా ఆ పోలీసు ఎవరంటే హీరో యొక్క తమ్ముడే, తోడబుట్టిన తమ్ముడు కాదు. హీరో యొక్క ఫ్యామిలీ ఆ పోలీసును దత్తత తీసుకున్నారు. చిన్న వయసులో వీరిద్దరూ మిలిటరీలో పనిచేశారు. వెళ్లేటప్పుడు వాళ్ళ అమ్మ తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది. యుద్ధం జరిగేటప్పుడు హీరో తనకంటే కూడా తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒక రోజు యుద్ధం జరిగేటప్పుడు ఆ తమ్ముడు అనుకోకుండా వినకుండా అన్నపై అటాక్ చేశాడు. ఆ గాయమే ఇప్పుడు హీరో ముఖంపై ఉంది. ఆ తర్వాత మిలిటరీ నుంచి సొంతూరుకు వచ్చారు. హీరో వాళ్ళ అమ్మ దగ్గర వంటలు నేర్చుకుని రెస్టారెంట్ పెట్టాడు. ఆ తమ్ముడు పోలీసు డ్యూటీలో చేరాడు. ఇలా కొన్నాళ్లు గడిచాయి. ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చింది. హీరో డాగ్ కు ఫుడ్ పెట్టాడు. అప్పుడు ఒక అమ్మాయి, అంకుల్ రెస్టారెంట్ లో తినడానికి ఏమైనా ఉందా అని అరిచింది. ఉందమ్మా, రామ్మా అని పిలిచాడు. ఆ అమ్మాయి లోపలకు రాగానే వేడివేడిగా సూప్ ఇచ్చాడు. సరే చెప్పు, నువ్వేం తింటావు అని అడిగాడు. అంకుల్ ఊండన్స్ ఉన్నాయా అని అడిగింది. ఉన్నాయి, కానీ కొంచెం వెయిట్ చెయ్యి అన్నాడు. తను అడిగిన డిష్ ను రెడీ చేసి ఆమెకిచ్చి అతడు కూడా తింటున్నాడు. యాక్చువల్ గా రెస్టారెంట్ ను మూసేశాడు. ఆ అమ్మాయి అడిగిందని ఆమె కోసం తెరిచి మళ్ళీ వంట చేశాడు. ఆమెతో కలిసి ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి తిన్న తర్వాత, అంకుల్ ఇది మా అమ్మ చేసినట్లే ఉంది, సూపర్ గా ఉంది తెలుసా అని అంటుంటే, ఓహో అలాగా, అయితే మీది షాంఘయ్యా, అక్కడే ఇలాంటి వంటలు చేస్తారు అని అంటున్నాడు. అవును అంకుల్, కానీ చిన్న వయసులో ఉన్నప్పుడే మా అమ్మ నాన్న కెనడాకు వెళ్లారు, కానీ ఇప్పుడు వారు లేరు, నేను మాత్రం ఒక అవకాశాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చా అంటోంది. యాక్చువల్ గా ఈ అమ్మాయి సింగర్, చైనీస్ లాంగ్వేజ్ లో గొప్ప సింగర్ కావాలని ఈమె ట్రై చేస్తోంది. ఇక తిన్న తర్వాత, అంకుల్ ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు అంకుల్ అని నసుగుతోంది. నేను చాలా ఆకలిగా ఉన్నానా, మొదట డబ్బు లేదని చెప్తే మీరు తిండి పెడతారో లేదో అని చెప్పలేదు అంకుల్ అంటోంది. అదేం పెద్ద సమస్య కాదమ్మా, నేను షాప్ అప్పుడే మూసేశాను, నా బ్రేక్ఫాస్ట్ కోసమే ఇది తయారు చేశా, అందులోనే కొంత నీకు ఇచ్చానమ్మా అని చెప్పాడు. అలాగా అంకుల్, అయితే షాప్ క్లోజ్ చేసిన తర్వాత మిగిలింది ఏదైనా నాకు రోజు పెడతారా, నేను తినడానికి రావచ్చా అంది. తప్పకుండా అమ్మా, ఎప్పుడైతే నీకు తినాలని అనిపిస్తుందో తప్పకుండా రా అని చెప్పాడు. చివరకు ఆమెకు టీ కూడా ఇచ్చాడు. చూడ్డానికే అతని ముఖం ఒకలాగా ఉంది, కానీ మనసు వెన్న అని ఆమె అనుకుంటోంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ
మళ్ళీ రెస్టారెంట్ కు వచ్చింది. అంకుల్, నాకు పార్ట్ టైం గా ఉద్యోగం దొరికింది, ఈ రోజే జీతం వచ్చింది, మంచి భోజనం తినాలని ఇక్కడికి వచ్చా అంటుంది. పార్ట్ టైం జాబ్ చేస్తూనే నేను సింగింగ్ కోసం అవకాశాలను వెతుకుతున్నా అని చెప్పింది. ఏమ్మా, డబ్బుంటేనే ఇక్కడికి రావాలా ఏంటి? నీకు నచ్చిన ఫుడ్ ఎప్పుడు తినాలని అనిపిస్తే అప్పుడు ఇక్కడికి రావచ్చమ్మా అని చెప్పాడు. సరే సరే, ఇప్పుడు నీకేం కావాలి అని అడిగితే ఆ రోజు తిన్నాను కదా అంకుల్, అదే ఫుడ్ తీసుకురండి అని చెప్పింది. సరే వెయిట్ చేయని చెప్పి కిచెన్ లోకి వెళ్ళాడు. ఆ గ్యాప్ లో ఈమె గిటార్ వాయిస్తోంది. పాట పాడుతూ వాయిస్తూనే ఉంది. ఇంకోవైపు ఒక అతడు ఫుల్ గా తాగి మత్తులో పడి ఉన్నాడు. యాక్చువల్ గా ఇతడు ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. అతడు తాగుడుకు అలవాటై అటు ఇటు తిరుగుతుంటాడు. మత్తులో ఉన్న అతడు ఆమె పాడుతుంటే స్టన్ అయిపోయాడు. ఆ అమ్మాయి పాడుతుంటే దానికి అనుగుణంగా క్యాలెండర్ పేపర్ చింపి సంగీతానికి సంబంధించి రాస్తున్నాడు. అతని ద్వారా ఈ అమ్మాయికి ఒక అవకాశం వచ్చింది. చాలా ఆల్బమ్స్ ను ఈమె పాడింది. చాలా తక్కువ టైంలోనే ఫేమస్ అయింది. ఇదే క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఈమె జీవితం హాయిగా పోతున్న క్రమంలో సడన్ గా బ్రెయిన్ ట్యూమర్ ఉన్న విషయం తెలియవచ్చింది. ఆ అమ్మాయి ఇంకొన్ని రోజులు మాత్రమే బతకగలదు. తన జీవితంలో ఏదైతే జరగదు అని అనుకుందో అది త్వరగానే జరిగింది. కానీ ఎక్కువ రోజులు అది కొనసాగలేకపోయింది. ఇక ఉన్న రోజులైనా సంతోషంగా ఉండాలనుకుంది. అందువల్ల హీరో రెస్టారెంట్ కు వచ్చి వాళ్ళ అమ్మ చేసినట్లుగానే ఉండే ఉడాన్స్ ను హీరో చేసిస్తుంటే తింటోంది. చాలా బాధపడుతూ ఏమంటుందంటే, అంకుల్, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా సర్వైవ్ అవుతానో అని చాలా బాధపడ్డాను. కానీ మీ షాపుకు వచ్చి ఈ ఉడాన్స్ తిన్న తర్వాత కోల్పోయిన నా ఫ్యామిలీ మళ్ళీ గుర్తుకు వచ్చింది. అంతేకాదు ఆకలితో ఉన్న నాకు ఆహారం పెట్టి మీ కూతురులాగా చూసుకున్నారు. ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చి మీ చేతితో ఉడాన్స్ తింటుంటే మా అమ్మ చేతి వంట తిన్నట్లే అనిపిస్తోంది అని ఏడుస్తోంది. ఆ మాటలు విని హీరో కూడా చాలా ఫీల్ అయ్యాడు. ఈ చిన్న అమ్మాయికి ఇప్పుడు ఇలాంటి వ్యాధి వచ్చిందే అని బాధపడ్డాడు. ఉన్నన్ని రోజులు ఆమె తన ప్రియుడితో పాటు, అంటే తన భర్త అయిన ఆ మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు ఇక్కడికి వచ్చి హాయిగా గడిపేది. చివరకు ఆమె చనిపోయింది. తన భార్య చనిపోయిన తర్వాత ఇతడు మారిపోయాడు. ఇక తాగుడుకి దగ్గర కాకుండా సంగీతానికి దగ్గరయ్యాడు. తన భార్యను గుర్తుకు చేసుకుంటూ చాలా ఆల్బమ్స్ చేశాడు. ఒక రోజు ఇతడు డాగ్ కు భోజనం పెడతాడు కదా, దాన్ని వెతికితే అది కనిపించలేదు. ఒకవేళ కార్పొరేషన్ వాళ్ళు కుక్కలను పట్టుకెళ్లారా అని అతడు చూస్తున్నాడు. కొన్ని నెలలు గడిచాయి. ఒక అమ్మాయి శోకంగా వచ్చి కూర్చుంది. రాగానే నాకొక ఆమ్లెట్ వేయండి మాస్టర్ అని చెప్పింది. హీరో సూపర్ గా ఒక ఆమ్లెట్ చేసిచ్చాడు. ఆ అమ్మాయి తింటుంటే ఎలా ఉందమ్మా అని అడిగాడు. మొదట్లో కొంచెం చేదుగా ఉంది, ఆ తర్వాత తియ్యగా ఉంది అని అంటోంది. యాక్చువల్ గా ఈ అమ్మాయి ఎవరనేది ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. ఈ అమ్మాయి పేరు సిసి, ఇతడు ఆమె బాయ్ ఫ్రెండ్, అతని పేరు హ్యూనా. వీళ్ళిద్దరు ఒకే ఊర్లో పుట్టారు. అక్కడే పెరిగి పెద్దయ్యాక సిటీకి వచ్చారు. హ్యూనా ఒక టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. డబ్బు సంపాదించి కొంత తన కోసం పెట్టుకుని మిగతాది ఇంటికి పంపిస్తుంటాడు. సిసి మాత్రం పెద్ద మోడల్ కావాలని కలలుగంటోంది. అవకాశం వచ్చేంత వరకు పార్ట్ టైం గా ఒక రిసెప్షనిస్ట్ గా పనిచేస్తోంది. హ్యూనా ఒక ఇంటిని రెంట్ కు తీసుకుంటే ఈమె హాస్టల్లో ఉంటోంది. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అప్పుడప్పుడు కలుసుకునేవారు. ఇతడు రాత్రిళ్ళు ఎక్కువగా పనిచేస్తుండడం వల్ల తరచుగా ఈ రెస్టారెంట్ కు వస్తుంటాడు. ఒక రోజు ఇద్దరు ఈ రెస్టారెంట్ కు వచ్చారు. సిసికి ఆమ్లెట్ అంటే ఇష్టం కాబట్టి అది ఆర్డర్ చేసింది. అది తిన్న తర్వాత ఇది యాక్చువల్ గా మా బామ్మ చేసినట్లే ఉంది తెలుసా అంటోంది. ఇక్కడికి వచ్చి తినే వాళ్ళంతా కూడా ప్రతిదీ కూడా మా అమ్మ చేసిన దానిలాగో మా నాన్న చేసిన దానిలాగో ఉందని చెప్తుంటారు. మా ఇంట్లో ఎవరో ఒకరు చేసినట్లుగా ఉందని అంటుంటారు. అదే హీరో చేతి వంట యొక్క స్పెషాలిటీ. అందువల్లేనేమో చాలా మంది ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. హ్యూనన్కు సిసి పెద్ద మోడల్ కావాలనేది ఇష్టం ఉండదు. నువ్వు చదివిన దానికి తగినట్లుగా ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదా అంటుంటాడు. కానీ ఈమె మాత్రం పెద్ద మోడల్ కావాలని అనుకుంటుంది. ఒక రోజు వీళ్ళు టాక్సీలో ఇద్దరు కలిసి వెళ్లేటప్పుడు ఒక అతడు కార్ ఎక్కాడు. అతడు చూడ్డానికి పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా ఉన్నాడు. అతడు కార్లో ఉన్నప్పుడు అద్దం గుండా ఈ అమ్మాయినే చూస్తున్నాడు. ఇదంతా కూడా హ్యూనన్ తప్పుగా అనుకుంటున్నాడు. అతడు వెనక కూర్చుని మోడల్ కు సంబంధించింది ఏదో చదువుతున్నాడు. ఆ తర్వాత ఈమెను చూస్తూ, ఏమ్మా నువ్వు మోడలింగ్ కోసం ట్రై చేస్తున్నావా అన్నాడు. అవును సార్ అనగానే ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. మేము మోడళ్ల కోసం రిక్రూట్ చేస్తున్నాం, కావాలంటే నువ్వు ట్రై చేయొచ్చు అన్నాడు. కానీ అప్పుడు సడన్ గా హ్యూనన్, సార్ మీరు దిగాల్సిన చోటు వచ్చింది అన్నాడు. కొంచెం కోపంగా మాట్లాడి అతన్ని దించేశాడు. వేగంగా కార్ తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, రే అతడు ఇంకా మాట్లాడడం కంప్లీట్ కానే లేదు, ఆలోపే వేగంగా కార్ ఎందుకు తీసావు అంటోంది. అతడు మోడలింగ్ కోసం ఏదో చెప్తున్నాడు, నేను ఇంకొంచెం అడిగి ఉండాల్సింది, ఆలోపే నీకు అంత తొందర ఎందుకు అని తిట్టింది. వాడు చూడ్డానికి ఒకలా
లాగా ఉన్నాడు, నువ్వేమో వాడి దగ్గర కార్డ్ తీసుకుని ఏదేదో మాట్లాడుతున్నావు అని అన్నాడు. ఆ కార్డు ఇవ్వు, చింపేస్తా అని తీసుకోవడానికి ట్రై చేస్తుంటే ఆమె ఇవ్వలేదు. ఇదిగో చూడు సిసి, ఈ సిటీలో మనం ఫేమస్ కావాలనుకునేది అంత ఈజీ కాదు. ఆమెకు సర్రున కోపం వచ్చింది. అలాగైతే నా వల్ల కాదంటున్నావా, నేను వేస్ట్ అని అనుకుంటున్నావా అని కోప్పడుతోంది. ఇక ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. మరుసటి రోజు విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు కదా, అక్కడికి సిసి వెళ్ళింది. కొంచెం గ్లామర్ గా ఉండేటట్టు డ్రెస్ వేసుకుని లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. యాక్చువల్ గా ఇదే ఆడిషన్ అట. లైవ్ గా వారు వాళ్లకు తోచింది మాట్లాడాలి. వీళ్ళు మాట్లాడేది ఎంత మందికి నచ్చుతుందో దాన్ని బట్టే సెలెక్ట్ చేస్తారట. ఇప్పుడు లైవ్ లో కొంచెం సెంటిమెంట్ గా మాట్లాడుతోంది. ఇంకోవైపు హ్యూనన్ ఇదంతా చూస్తున్నాడు. ఈమె ఇతనికి చెప్పకుండానే వెళ్లి ఆడిషన్ లో పాల్గొంది. ఈ డ్రెస్ లో కూర్చుని లైవ్ లో మాట్లాడుతుంటే అతనికి అస్సలు నచ్చట్లేదు. కింద గలీజ్ గా వస్తున్న కామెంట్లను చూసి రగిలిపోతున్నాడు. ఇక ఈమె ఆడిషన్స్ అయిపోయిన తర్వాత నేరుగా రెస్టారెంట్ కు వచ్చింది. ఇక ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నేను ఎంత చెప్పినా వినకుండా వెళ్ళావు, బనియన్ వేసుకుని మాట్లాడావు, వీడియో కింద చాలా దారుణంగా కామెంట్లు పెట్టారు, ఇదంతా పట్టించుకోకుండా ఫేమస్ కావడమే నీకు కావాలా అని హ్యూనన్ తిట్టాడు. ఒకానొక సమయంలో ఆమె కూడా కోప్పడింది. నీ పనేంటో నువ్వు చూసుకో అని కోపంతో సిసి వెళ్లిపోయింది. ఇలా రోజులు గడిచాయి. సిసిని తలుచుకుంటూ రెస్టారెంట్ కు వచ్చి హ్యూనన్ బాగా తాగేవాడు. అప్పుడు ముసలాయన అతని దగ్గరికి వెళ్లి సర్ది చెప్పేవాడు. సమస్య వచ్చిందని ఇలా డీలా పడకూడదు, ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించు. నువ్వు ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడు. ఆమెకంటూ ఒక కల ఉంది, దానికోసం ప్రయత్నిస్తోంది, అది తెలుసుకుని ఆమెతో మాట్లాడు అని అర్థమయ్యేలా చెప్పాడు. ఇంకోవైపు 2 ఏళ్లు కాంట్రాక్టు పై సైన్ చేయాలని బిజినెస్ మ్యాన్ సిసికి చెబుతున్నాడు. అబ్రాడ్ కు వెళ్లి శిక్షణ తీసుకుంటే పెద్ద మోడల్ అవుతావని చెప్పాడు. నీకిష్టం ఉంటే మా కంపెనీ ద్వారా వెళ్ళొచ్చని అన్నాడు. అదే టైంలో హ్యూనన్ ఈమెను చూడ్డానికి వచ్చాడు. ఆమెకు రింగ్ ఇచ్చి, నేను అలా మాట్లాడడం తప్పే, మోడల్ కావాలనేదే నీ డ్రీమ్, అలా అరకొర డ్రెస్సులు వేసుకుంటే నచ్చలేదని చెప్పానే తప్ప వేరే ఉద్దేశం లేదని అన్నాడు. పెద్ద మోడల్ కావాలనుకుంటే అవ్వు, నేను కూడా నీ తోడుంటా, నీ డ్రీమ్ కోసం నా వల్ల అయిన సాయం చేస్తా, నాకంటూ ఏ లక్ష్యం లేకుండా తిరుగుతున్నా, కానీ ఇక నీ డ్రీమ్ కోసం పనిచేయడమే నా డ్రీమ్ అన్నాడు. అప్పుడు ఆమె, నా కోసం అది చేస్తా ఇది చేస్తా అని అనొద్దు, నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి, ఆ రోజు ఇద్దరం గొడవ పడ్డామని నా కోసం ఇలా మారొద్దు అంటోంది. అదేం లేదు, నీ డ్రీమ్ కోసమే నేను కష్టపడతా అని రింగు చూపించి మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. అప్పుడు ఆమె చాలా బాధపడుతోంది. అతన్ని విడిచి వెళ్లడం ఆమెకు ఇష్టం లేదు. అదే సమయంలో తన డ్రీమ్ ను కూడా సాధించుకోవాలి. ఏం చేయాలా అని బాగా ఏడుస్తోంది. అతన్ని చూస్తూ, నిన్ను వదులుకోవడం నా వల్ల కాదు, నువ్వు లేకుండా నా జీవితం జీరో. అదే సమయంలో నా కలను కూడా వదిలిపెట్టలేను. నేను 2 ఏళ్లు అబ్రాడ్ కు వెళ్ళాలి, వచ్చిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం అని ఏడ్చుకుంటూ వెళ్తోంది. అప్పుడు ఆమెను ఆపిన హ్యూనన్, నీ కోసం వెయిట్ చేస్తాను, సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ కంప్లీట్ చేసిరా అని చెప్పాడు. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఆమె రెస్టారెంట్ కు వచ్చింది. చాలా శోకంగా ఉంది. 2 ఏళ్లు ట్రైనింగ్ చేసింది, ఒక ఫోటో షూట్ కు కూడా వెళ్లి వచ్చింది, కానీ అది రిలీజ్ అవుతుందా లేదా అనేది అనుమానంగా ఉంది. ఆ ఫోటో షూట్ జరిగేటప్పుడే ఆమె చాలా చీత్కారాలు ఎదుర్కొంది. అందువల్లే ఇప్పుడు శోకంగా ఉంది. అప్పుడు హీరో ఆమెకు ఆమ్లెట్ పెట్టాడు. ఎలా ఉందమ్మా అంటుంటే, మొదట చేదుగా ఉంది, ఆ తర్వాత తియ్యగా ఉందని అంది. అప్పుడు హీరో, ఇదే జీవితం అంటే, మనం ఏదైనా అవ్వాలని అనుకుంటే మొదట చేదుగానే ఉంటుంది, కానీ మన ప్రయత్నం వల్ల అది తీపిగా మారుతుంది. నీ ఆత్మవిశ్వాసం ప్రయత్నం మాత్రం మానుకోకు అని హీరో చెప్పాడు. అప్పుడు ఆమె శోకంగా అక్కడి నుంచి వెళ్లిపోతోంది. ఆమె వెనక ఒక టాక్సీ వచ్చి ఆగింది. అందులోంచి హ్యూనన్ దిగాడు. అతన్ని చూడగానే ఆమె బాగా ఏడుస్తోంది. ఈ 2 ఏళ్లలో తన డ్రీమ్ కోసం ఎంతో చేసింది, చివరగా అది దూరం కాబోతున్నట్లు కూడా అనిపిస్తోంది. తన ప్రేమ కూడా దూరం అవుతుందేమోనని చాలా భయపడుతోంది. కానీ హ్యూనన్ ఆమె కోసమే ఎదురు చూశాడు. అతన్ని చూడగానే ఆనంద బాష్పాలు రాల్చింది. నిన్ను విడిచి నేనెక్కడికి వెళ్తాను అన్నట్లు అతడు చూస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసిపోయారు. ఈ 2 ఏళ్లలో వారు ఒక్కసారి కూడా చూసుకోలేదు, మాట్లాడుకోలేదు. చివరకు వారు ఇప్పుడు కలిసిపోయారు. సీన్ కట్ చేస్తే, ఇన్నాళ్ళు డాగ్ కనిపించలేదు కదా, సడన్ గా ఇప్పుడు అది రెస్టారెంట్ కు వచ్చింది. దానికి హీరో ఫుడ్ పెడుతుంటే పోలీసు వచ్చాడు. 3 కుక్క పిల్లలతో నిలబడ్డాడు. అప్పుడేం చెబుతున్నాడంటే, ఈ ఏరియాలో కుక్కలను పట్టుకోవాలని కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ రెస్టారెంట్ పక్కనే తిరుగుతున్న కుక్కను పట్టుకోవాలని వారు ప్రయత్నిస్తుంటే దాన్ని పోలీసు ఇంటికి తీసుకెళ్లాడు. దానికి పేరు పెట్టి జాగ్రత్తగా చూసుకున్నాడు. అప్పుడు అది ప్రెగ్నెంట్ గా ఉందని తెలిసింది. 3 పిల్లల్ని కన్నది. దానికి నిన్ను చూడాలన్న కోరిక ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకువచ్చా అంటున్నాడు. ఒక రోజు కోప్పడి ఇక్కడి నుంచి వెళ్లిన అతడు
ఈ రోజే అన్నను చూడ్డానికి వచ్చాడు. సీన్ కట్ చేస్తే సిసి ఇంతకు ముందు మోడలింగ్ చేసిన ఫోటోలు ఆ సిటీలోని హోర్డింగ్లపై కనిపించాయి. నేను సెలెక్ట్ కాననుకుంటే ఇదేలా జరిగిందని ఆమె ఆశ్చర్యపోయింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ ఫోటో షూట్ జరిపించింది మేనే, కానీ సిసికి మేకి పరిచయం లేనే లేదు. ఒకరంటే ఇంకొకరికి తెలియదు. కానీ సిసిని ఫోటో షూట్ చేసింది మేనే అనే విషయం రెస్టారెంట్ కు రెగ్యులర్ గా వచ్చే ఈ ముగ్గురికి తెలిసిందే. వాళ్ళు ఆమెతో ఏం చెప్పారంటే, సిసి అనే అమ్మాయి నీ దగ్గరకు ఫోటో షూట్ కోసం వచ్చే ఉంటుంది. ఆమె ఫోటోలను మాత్రం మీ కంపెనీ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేయగలవా అని ఈ ముగ్గురే అడిగారు. ఆ ముగ్గురి కోసం మేనే సిసి ఫోటోలను హోర్డింగ్లకు ఎక్కించింది. ఫ్రెండ్స్ యొక్క ఫ్రెండ్ అని సిసి జీవితం మారిపోయింది. ఇంకోవైపు యువాంగ్ బాక్సింగ్ తో పాటు ఫ్రీ టైమ్ లో అమ్మకు హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ తాత లియాంగ్ ప్రేమలో పడ్డారు. ఇక అంతా కలిసి ఈ రెస్టారెంట్ లో మీట్ అయ్యి ఎంజాయ్ చేస్తూ ఫుడ్ ను ఆస్వాదిస్తున్నారు. అప్పుడు హీరో వాయిస్ ఓవర్ లో ఏమంటున్నాడంటే, ఈ పెద్ద సిటీలో ఈ చిన్న రెస్టారెంట్ కు చాలా మంది కస్టమర్లు వచ్చి వెళ్తుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో ఎమోషనల్ స్టోరీ ఉంది. జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉన్న వారికి ఈ రెస్టారెంట్ లో తప్పకుండా సమాధానం ఉంటుంది. మీరు కూడా ఇక్కడికి రావచ్చు అంటుంటే ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈ ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.